బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేనేం చేయను, ఖాళీ అని. ప్రస్తుతానికి ఖాళీ. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 20 నెలలు కంప్లీట్ గా అయిపోయింది. ఈ 20 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. నిజమేనా అది? బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంది. అతను చెప్పేవన్నీ అబద్ధాలే. అది అంటే ఏం చెబుతారు? అభివృద్ధి అంటే ఏం చెబుతారు మీరు అసలు? ఏం చెప్తారండి? ఇప్పుడు పెన్షన్ పెంచాడు, 1000 రూపాయలు ఒకేసారి ఇచ్చాడు. వాడు గవర్నమెంట్లో పెన్షన్ పెంచాడు 250 కాడికి తొలి సంవత్సరం ఇలా, అక్కడి నుంచి 4 సంవత్సరాలు ఇచ్చాడు. 1000 రూపాయలు అట్లా ఇచ్చాడు. మరి మంచిదే కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇది పెట్టాడు బస్సు, మరి అది మంచిదే కదా. మరి డబ్బులు వేస్తున్నాడు లేడీస్కి, అది మంచిదే కదా. ఇంకా మంచి కాంతి ఏంటి? ఇంకా అభివృద్ధి ఉంటుంది ఎందుకంటే. అవన్నీ సంక్షేమం కిందకు వస్తే రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేదు, కంపెనీలు రావట్లేదు, ఏమీ లేదు. కంపెనీలు వస్తున్నాయిగా. నేను పేపర్ చూస్తా రోజు, కంపెనీలు బాగానే వస్తున్నాయి. కంపెనీలు రాంది ఎక్కడ? నిన్న వాళ్ళు కూడా మేము ఇక్కడ హోటల్ అది పెడతాం, ఏంటి మాకు 10 ఎకరాలు అప్పు చెప్పండి, అందరికి తక్కువలో భోజనం పెడతాం అని చెప్పుకొచ్చారు. అబ్బాయి నాకు గుర్తులేదు. ఆ అబ్బాయి అటు చెప్పాడు. మరి అభివృద్ధే కది. అభివృద్ధి కాంది ఎక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అందరికి వెన్నుపోటు పొడి చేయడు చంద్రబాబు నాయుడు, వెన్నుపోటుదారుడు అంటున్నాడు. మరి దానికి ఏం చెబుతారు? వెన్నుపోటుదారుడు కాదు, చంద్రబాబు మంచి అతను. చంద్రబాబు అంత తెలివి కల్లాడు ఇంకో లేడు మన రాష్ట్రంలో నా లెక్కలో. ఏ పార్టీ అయినా కావచ్చు, నేను వైఎస్ఆర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన తెలివి కల్లాడు లేడు. మీరేమో తెలుగు వెళ్ళాడు అంటున్నారు, ఆయనేమో అసలుకి ఒక రకంగా చెప్పాలంటే క్రూరత్వంగా, అసలు అన్యాయంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు ఆంధ్రప్రదేశ్ లో అంటున్నారు కదా. అయ్యా, అంతకుముందు పరిపాలన 5 సంవత్సరాలు చేశాడు. పరిపాలన చేయకముందు 4 సంవత్సరాలు తిరిగాడు. అది జగన్ ఏం చేసి వచ్చాడు? అంతకుముందు ఎట్లున్నాడో సీఎం అయినా కూడా అదే పరిపాలన చేశాడు 5 సంవత్సరాలు. అదే మనస్తత్వం అతను. అటు మంచి చూడు, అతను మాట్లాడే ఎన్ని క్రూరత్వం మాటలు అతను మాట్లాడేది. మీరేం బాబాయ్ ఆ మాట అంటారు? ఆయన చెబుతున్నాడుగా ప్రజల సమస్యలను తీర్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే, చంద్రబాబు కాదు అన్నాడు. తెచ్చాడు తెరవల, అసలు తెరవల జగన్మోహన్ రెడ్డి ప్రజలు అన్ని చేయలే, అసలు ఏం చేయలే. చేస్తాను కూడా చేయలే. అని చేయలేదని మీరు చెబుతారు ఏంది? ఆయన చెబుతున్నాడు కదా, ఏది మెడికల్ కాలేజీలు కట్టించాను ప్రజలకు, అసలుకి సంవత్సరానికి 18 ఏళ్ళ కాడికి మా ఏదైతే కనుక వివిధ వర్గాల వారికి 18 ఏళ్ళు వేసాను, కొంతమంది పిల్లలు చదువు వేసుకోవడానికి డబ్బులు వేసాను నేను. ఇప్పుడు చంద్రబాబు వచ్చి అవన్నీ ఆపేశాడు అని చెబుతుంటే, ఏ మెడికల్ కాలేజీలు కట్టించాడు? ఎక్కడ కట్టించాడు? వాడు బొమ్మ వేసుకున్నాడు మెడికల్ కాలేజీ మీద. యాడ్ చేసాడు వాడు మెడికల్ కాలేజీలో బొంద కాలేజీ. నా లెక్కలో ఉన్నాడు వాడు, ఏం చేయలేని లెక్కలో. 5 సంవత్సరాలు అంతే చేశాడు, అంతకుముందు 2 సంవత్సరాలు అంతే, ఇప్పుడు అంతే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జరిగిన సంక్షేమం కంటే, ఈ 20 నెలల్లో జరిగిన సంక్షేమం కంటే 5 సంవత్సరాల్లో బంపర్ గా జరిగింది సంక్షేమం, అభివృద్ధి కూడా అప్పుడే జరిగింది. ఇప్పుడు రాష్ట్రం అంతా అధోగతి పాలైపోయింది 20 నెలల్లో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. 20 నెలలు ఎంతకంటే ఏం చేస్తారు? ఏ సీఎం అయినా ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. 3 సంవత్సరాలు లేదంటే ఇంకో 2 సంవత్సరాలు అన్నట్టుగా ఉంది. 20 నెలలను 3 సంవత్సరాలు ఎంత? ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే, కళ్ళు మూసుకున్నారు 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకొని 2 సంవత్సరాలు అయిపోయింది అంటుంటే, ఏం మాటలు అంతే మాట్లాడతాడు. ఆ జగన్మోహన్ రెడ్డికి అలవాటు అది, అంతే మాట్లాడతాడు. ఆయనకి అది అలవాటు. నేను పార్టీ వైడ్ గా మాట్లాడట్లా, జనరల్ గానే మాట్లాడుతున్నా. అయ్యి కళ్ళు మూసుకుంటే 2 సంవత్సరాలు అయిపోయింది అంటున్నాడు. ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తిగా వ్యతిరేకత వచ్చింది అంటున్నాడు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంటారా పూర్తిగా? మరి చంద్రబాబు మీద ఏమి రాలా, బాగా మెచ్చుకుంటున్నారు చంద్రబాబుని. ఏ విషయంలో మెచ్చుకుంటున్నారు? ఏ విషయంలో అయినా, అన్ని విషయాల్లో ఆయన చేస్తా అన్నట్లు అన్ని విషయాల్లో మెచ్చుకుంటారు. ఇప్పుడు జనం అంటే జగన్, జగన్ అంటే జనం అంటున్నాడుగా, మరి దానికి ఏం చెప్తారు? ఒట్టి మాటలే, ఆయన చెప్పుకునే మాటలే. ఆయన డబ్బా కొట్టుకున్నాడు, కొట్టుకొని అవసరం ఆయనకేముందా? జనాలు నమ్మిటానికి పిచ్చి గుంపుంటారుగా, వాళ్ళు నమ్మిటానికి మాట్లాడుతున్నాడు. నా బొట్టాడు ఎవడు నమ్మడు, తెలివికెళ్ళాడు. తెలివిగా పేపర్ మీడియా చూసేవాడు ఎవడు నమ్మడు మాటలు. పిచ్చి గుంపుంటారు. అంటే కాదు, మీరేమన్నా పేపర్ చూస్తున్నాం అంటున్నారు, మరి సాక్షి చూస్తుంటే ఏ రోజుకో రోజు ప్రభుత్వంలో మొత్తం ఇది డొల్లతనమే చెబుతున్నాడు కదా. మరి ఆయన సాక్షిలో అంతే మాట్లాడతాడయ్యా. సాక్షి వాడి పేపరు, మీడియా వాడి పేపరు, సాక్షి వాడి దాంట్లో కొట్టుకుంటాడు.
ఎవరు కాదంటారు దానికి? మరి ఎవరు కాదంటానికి? జనం ఎక్కడికి వెళ్ళినా సరే జనం వేలాదిగా వస్తున్నారు, సీఎం సీఎం అంటున్నాడు కదా. చంద్రబాబు దగ్గర తప్పు ఉంది కొద్దిగా. ఏ విషయంలో? ఏ విషయంలో అంటే ఇప్పుడు వీళ్ళంతా చేస్తున్నారు, బయటపడ్డాయన్నీ. బయటపడ్డ వాళ్ళు కూడా వాళ్ళని అట్నే మాట్లాడిస్తున్నాడు. వాళ్ళని మాట్లాడనీయకుండా ఏదో ఒకటి చేయాలి వాళ్ళని. కానీ ఆయన ఏమంటాడు చంద్రబాబు, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, ఆ ప్రకారంగా పోతారు, నేను ఆయనలాగా చేయలేను అంటాడు. అది వాస్తవమే. నేను అటు చెబుతున్నా, ఇటు చెబుతున్నా. సరే, ఇది ఆయన జంగిల్ రాజ్యం అంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం జంగిల్ రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. బ్రహ్మాండమైన రాజ్యం నడుస్తుంది. జంగిల్ రాజ్యం కాదు, మరి జనం అందరూ జంగిల్ రాజ్యం భయపడి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను సీఎం సీఎం అంటున్నారు అని చెబుతున్నాడు మరి జగన్. చెప్తారు. మొన్న ఇక్కడ ఈ కోర్టు కాడ నుంచి ఈ బ్రిడ్జి ఉంది, పట్టాపురం బ్రిడ్జి. అవును. ఆ బ్రిడ్జి కాడ నేను శుభార్ హాస్పిటల్కి పోయిస్తున్నా, తక్కిలపాడు. ఆడ గంటల సేపు నుంచి ఉన్నాక బండి ఆపుకొని రావాల్సి అట్లా వస్తే కొడుతున్నారు, పడేస్తున్నారు. వాళ్ళు ఎంత ఎవరు ముందు వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఆడ తీసుకొని వచ్చాడు. లేదు వాడి రాజేంద్ర నగర్ అమ్మడు రాంబాబు గారు ఉన్నాడు, ఆడంతే చేశాడు. వాడు వచ్చినప్పుడు కూడా ఇట్లా చేస్తుంటే ఎవడేం చేస్తాడయ్యా? ఇప్పుడు ఆయన అంటుంది అదేగా, ప్రజల్లో వ్యతిరేకత ఉండబట్టే నేను ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారని చెబుతున్నాడు మరి ఆయన. వీళ్ళంతా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకునే జనం ఒక లెక్కలో. ఇంకా పిచ్చి జనం కొంతమంది ఉన్నారు, 10% 20% వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ పార్టీ పిచ్చి మీద వస్తున్నారు. కానీ వాళ్ళు తెలుసుకోవాలి, వీళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకునే వాళ్ళు 20-25% ఉన్నారు ఆ 40%లో. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే త్వరలో పాదయాత్ర ఉండిద్ది, 1 సంవత్సరాల పాటు నడుస్తాను ప్రజలతో పాటు అంటున్నాడు. మరి దాన్ని ఎలా నడుస్తాడు తెలిసింది. అప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? చేసుకుంటారు ఈ పిచ్చి గుంపు. ఆ పిచ్చి గుంపు డబ్బులు తీసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఎవడు పోతాడు? తెలివికెళ్ళాడు ఏ పార్టీలో ఉండ పోడు, ఆడికెళ్ళి పోడయ్యా. అదేంది బాబాయ్ మీరేమో ఆ మాట అంటున్నారు, ఆయన 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక 2.0 పరిపాలన ఉండేది, మామూలుగా ఉండదు, రప్ప అంటుంటే 2029లో పరిపాలన వాడు రాడు, వాడిది రాదు. వస్తే పార్టీ చీల్తే, పవన్ కళ్యాణ్ చీల్తే ఏంటి అప్పుడు ఎట్లా వచ్చిందో చెప్పలేము. 3 పార్టీలు అవుతాయి అప్పుడు. టీడీపీ వచ్చింది, పవన్ కళ్యాణ్ ఉంటాడు, ఈ దిక్కుమల్లాడు ఉంటాడు, 3 పార్టీలు ఉంటాయి. ఏది ఎట్లా ఉంటుందో తెలియదు, మనం చెప్పలేము. కాబట్టి అది ఇంకా టైం ఉంది. ఆయన అంటుంది అదే కానీ వచ్చేది నేనే రప్ప అంటున్నాడు. ఆడిని ఆడిచ్చినాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆడితే ఏం చేసాం? జనం ఏం చేస్తారో జనాన్ని బట్టి ఉంటది. అంతే. ఈడు అన్నట్టుగా, ఈడు చెప్పినట్టుగా వాడు ఏమీ లేదు వాడి దగ్గర. జనం ఏం చేస్తారో, జనం తెలివికల్లాలి, తెలుసుకొని ఓట్లు ఎత్తే మంచి పరిపాలన వస్తుంది. పిచ్చి గుంపోయి పిచ్చి పరిపాలనకి పిచ్చి ఓట్లు ఎత్తే పిచ్చి గవర్నమెంటే వచ్చింది. మళ్ళీ అది నాకు తెలిసింది అదేయ్యా.